ఒక మీటింగ్ జరిగింది. ఇవాళ ఆదివారం కాదు, నిన్నగాక మొన్న శుక్రవారం కూడా ఒక మీటింగ్ అయింది ఢిల్లీలో. అది ఇంకొక లింకు, ఏది మన మహానది పోలవరం లింకు కూడా పెడుతున్నారు. అందులో ఒక 147 టీఎంసీలు తీసుకుపోతామని. సరే, ఇదంతా డీటెయిల్స్ చాలా పెద్దవి. కానీ ఇన్ని మీటింగులు జరిగితే ఏ మీటింగ్ దన మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఉందా? బయట పెట్టండి. ఎందుకు ఇంత సీక్రెట్గా ఈ మీటింగులు చేస్తున్నారు? ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఎందుకు బయటకు వస్తలేవు? ఇలా ఇంకా జోక్ ఏంటంటే, ఈ మన తెలంగాణ తరఫున ఈ మీటింగ్లకు ఎవరు పోతారు? చంద్రబాబు నమ్మిన బంటు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ పోతాడు. తెలంగాణ ఇంజనీర్లను కూడా తీసుకుపోతలేరు ఈ మీటింగ్కు. మన ఇంటర్ స్టేట్ ఇంజనీర్లను కూడా మీటింగ్ లోపలికి పోతలేరు. ఏమవుతుందో మన తెలంగాణ ఇంజనీర్లకు కూడా తెలియనంత సీక్రెట్గా చేస్తున్నారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి దొంగ చేతికే తాలపు చేలు ఇచ్చిండు. ఎందుకంటే ఆదిత్యనాథ్ దాస్ ఎవరు? 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు ఇరిగేషన్ సెక్రటరీగా తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పనిచేస్తూ చివరికి కోర్టు చేత చీవాట్లు తిని జైలుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన తెచ్చి తెలంగాణ అడ్వైజర్ పెట్టుడైంది. ఈ మీటింగ్లన్నీ ఆయన తెలంగాణ ఇంజనీర్లు కూడా లేకుండా ఆయనే పోయి ఈ మీటింగ్లు అటెండ్ చేయడం వెనుకనే స్పష్టమైన కుట్ర కనబడుతుంది. అదే బాబు కన్నుల్లో రేవంత్ రెడ్డి ఆనందం చూడాలనుకుంటుండు. తెలంగాణకు ఏమైనా పర్వాలేదు అనేటువంటి దిశగా ఈరోజు ఆయన పనిచేస్తూ ఉన్నాడు. నిజానికి ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే, ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ఇవాళ దేశానికి కూడా నష్టం చేస్తున్నారు. జనరల్గా ఏమంటారు, ఏ నిర్ణయం తీసుకున్నా జాతీయ దృక్పథం ఉండాలి, దేశానికి మేలు జరగాలి అంటారు. నేను అనేక ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ మీటింగ్స్లో పాల్గొన్నా. ఏమనేది, ఎక్కువ రాష్ట్రాలకు లాభం జరగాలి, ఎక్కువ రాష్ట్రాలకు నీటి వినియోగం జరిగినప్పుడే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ యొక్క ఇది పర్పస్ నెరవేరుతుంది అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో తెలంగాణను పక్కకు పెట్టేసినారు. ఒక రాష్ట్రాన్నే పక్కకు జరుపుతున్నారు. 10 ఏళ్లుగా ఉన్న ప్రతిపాదనలు పక్కకు పెట్టి రాత్రికి రాత్రి గోదావరి నదిని మళ్లించడానికి కొత్త ప్రతిపాదన ముందుకు తెచ్చిండ్రు. ఈ ప్రతిపాదనలో ఇంకా ఒక డేంజరస్ విషయం ఏంటంటే, ఇప్పుడు మన సమ్మక్క సాగర్ అనేటువంటిది అరౌండ్ దాని హైటు, మన సమ్మక్క సాగర్ హైటు 83 మీటర్స్ ఉంటుంది. సమ్మక్క సాగర్ హైట్ 83 మీటర్స్. సమ్మక్క సాగర్ నుంచి మనము నాగార్జున సాగర్ తీసుకుపోవాలంటే నాగార్జున సాగర్ ఎఫ్ఆర్ఎల్ 83 టు 180 మీటర్స్. కానీ ఇప్పుడు వాళ్ళు ప్రతిపాదించిన పోలవరం టు బనకచెర్ల ఏదైతుందో, పోలవరం అంటే ఏమవుతుంది, తప్పకుండా ప్రకాశం బ్యారేజ్కి దేవాలి. ప్రకాశం బ్యారేజ్ హైట్ 12 మీటర్లు. 12 మీటర్ల నుంచి బనకచెర్ల అంటే 263 మీటర్లు. అంటే ఇప్పుడు తెలంగాణ భూభాగం నుంచి తీసుకుపోతే 97 మీటర్ల లిఫ్టు. ఇప్పుడు వాళ్ళ పోలవరం నుంచి బనకచెర్లు తీసుకుపోతే 250 మీటర్ల లిఫ్టు. ఎంత లిఫ్ట్ పెరుగుతుంది? ఎక్కడ 97, ఎక్కడ 250, దాదాపు 153 మీటర్ల లిఫ్ట్ పెరుగుతుంది. ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుంది, రికరింగ్ పెరుగుతుంది, ఎలక్ట్రిసిటీ బిల్లు పెరుగుతుంది, మెయింటెనెన్స్ పెరుగుతుంది, ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుంది. సెంట్రల్ వాటర్ కమిషను, ఎన్డబ్ల్యూడిఏ వేసిన ప్రాథమిక అంచనాల ప్రకారం తెలంగాణ భూభాగం కింద నుండి గతంలో ప్రతిపాదించిన విధంగా ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ తీసుకుపోతేనేమో మన రాష్ట్రం గుండా పోతే 48,000 కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. పోలవరం నుంచి బనకచెర్ల తీసుకుపోతేనేమో దీనికి 82,000 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే ఖర్చు ఎక్కువ, మెయింటెనెన్స్ ఎక్కువ, ఒక రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఈ ప్రాజెక్టును తలపెడుతున్నారు. అంటే ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలంగాణ. ఇప్పుడు కేంద్రం కూడా ఆలోచించాలన్నా వద్దా, బీజేపీ ప్రభుత్వం కూడా? అంటే ఒక రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రం దేశంలో భాగం కాదా? మాకు ఈ దేశ ఫలాలు మా రాష్ట్రానికి అందకూడదా? ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ నుంచి ఈ రాష్ట్రాన్ని ఎట్లా తొలగిస్తారు? ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగినా కూడా దాన్ని ఎట్లా చేస్తారు? ఏ ప్రాజెక్ట్ అయినా చేసేటప్పుడు ప్రాజెక్ట్ వైబిలిటీ చూడరా? లోయెస్ట్ కాస్ట్లో ప్రాజెక్ట్ని ఎట్లా చేస్తారో చూడాల్సినటువంటి అవసరం ఉండదా? ఇలా ఈ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం కూడా మోసం చేస్తూ ఉంది. సార్, రేవంత్ రెడ్డి అంటే ఆయన సరెండర్ అయిపోయిండు. ఆయన గురుదక్షిణ చెల్లించుకునే పనిలో ఉన్నాడు. మరి పెద్దన్న పాత్ర పోషించాల్సిన బీజేపీ ఈ తెలంగాణ ప్రయోజనాల గురించి ఎందుకు ఆలోచించడం లేదు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ ఈ లింకును మేం చెప్పడం కాదు. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏమంటారు, కేఎల్ రావు మాకు గొప్పవాడు, కేఎల్ రావును మాకు ఆదర్శము అని చెప్పి చెప్తారు కదా. కేఎల్ రావు గారు కూడా తన ప్రతిపాదనలో ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, గోదావరి కావేరి అనుసంధానం తెలంగాణ నుండే వెళ్ళాలి అని ఆయన కూడా ప్రతిపాదించాడు. ఇది కేఎల్ రావు ప్లాన్. ఇది ఆ రోజుల్లో కేఎల్ రావు గారు కూడా గోదావరి కావేరి లింక్ అనేది
ఇచ్చంపల్లి నుంచి తెలంగాణ భూభాగం నుంచి నాగార్జున సాగర్ కలపాలనే తన ప్రతిపాదనలో కూడా చెప్పారు. అంటే మీ కేఎల్ రావు చెప్పింది వినరు, ఒక రాష్ట్ర ప్రయోజనాలని పట్టించుకోరు, కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ఈ దేశ ప్రయోజనాలు అన్నట్టుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవహరిస్తూ ఉంది. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ యొక్క ఎంపీల చేతుల్లో కేంద్రం ఉండడం వల్ల ఇవాళ ఇంకొక రాష్ట్రాన్నే మర్చిపోతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే మరి బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు మీరు కూడా ఆలోచించాలి కదా. 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు. మీకు బాధ్యత లేదా? రేవంత్ రెడ్డి అంటే సరెండర్ అయిండు. కనీసం మీరైనా ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి పట్టించుకుంటారా? మీరు కూడా ద్రోహులుగా మిగిలిపోతారా? ఇవాళ బీజేపీ నాయకులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మొత్తం ఈ ఎపిసోడ్లో ఇంకా క్లుప్తంగా మీకు సింపుల్గా అర్థం కావాలంటే జరిగే నష్టం, మొదటి నష్టము గోదావరిలో మనకు 139 టీఎంసీలకు ఇంకా ప్రాజెక్టులు క్లియర్ కావాల్సినవి ఉన్నాయి. ఒకసారి లింక్ పూర్తయితే ఆ 139 వచ్చే అవకాశం పోతుంది. 2 ఇంటర్లింకింగ్లో మనకు 74 టీఎంసీలు సగం నీళ్ళు ఇస్తామని గతంలో కేంద్రం ఒప్పుకున్నది. ఆ 74 టీఎంసీలు తెలంగాణకు రాకుండా పోతాయి. అంటే మొత్తం 139, 74 అంటే 213 టీఎంసీలు గోదావరిలో తెలంగాణ నష్టపోతుంది. నంబర్ 1. నంబర్ 2, కృష్ణానదిలో 90 టీఎంసీలు తెలంగాణ నష్టపోతుంది. ఇది ట్రిబ్యునల్ అవార్డు కొద్ది రోజుల్లో రాబోతా ఉంది. ఈ మనం ఎన్ఓసి అనేటువంటిది కానీ తీసుకుంటే రేపు కృష్ణానదిలో మనకు 90 టీఎంసీలు ఘాటా పడుతుంది. ఇవాళ మనకు చాలా కల్వకుర్తికి 40 టీఎంసీలు మనం నికర జలాలు కేటాయించుకోవాలి, ఎస్ఎల్బీసీకి 40 టీఎంసీలు కేటాయించుకోవాలి, దిండికి 30 టీఎంసీలు కేటాయించుకోవాలి, నెట్టంపాడుకు 20 టీఎంసీలు కేటాయించుకోవాలి. మనకు చాలా అవసరాలు ఉన్నాయి. రేపు 600-700 టీఎంసీలు వస్తే నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, పార్ట్ ఆఫ్ ఖమ్మంకు ఇవన్నీ మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఈ 90 టీఎంసీ మన నీళ్ళే మనకు, మీరు ఎన్ఓసీ తీసుకుంటే రేపు ట్రిబ్యునల్ అవార్డు మీద దీని ప్రభావం పడి కృష్ణానదిలో తెలంగాణకు 90 టీఎంసీలు నష్టం జరిగే అవకాశం ఉంది. ఇంకా ముఖ్యమైనది 16 టీఎంసీలు పైన కర్ణాటక మీరు ఆపుకోండి అని ఆంధ్రప్రదేశ్ క్లియరెన్స్ ఇస్తుంది. కింద మేము గోదావరి నీళ్లు కర్ణాటకకు చెందిన 16 మేము కింద వాడుకుంటాం, నల్లమల్ల సాగర్ మళ్ళిస్తాము అంటున్నారు. దాంట్లో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేదే మహబూబ్ నగర్ జిల్లా. మొదటి నష్టం జూరాల ప్రాజెక్టుకు మహబూబ్ నగర్ జిల్లాకు నష్టం జరుగుతుంది. 16 టీఎంసీలు పైన ఆగినాయి అనుకో, ఇవాళ పరిస్థితి ఏంది? మంచినీళ్ళకు కూడా జూరాల మీద ఆధారపడ్డటువంటి ప్రజలకు మంచినీళ్ళు కూడా లేవు కదా ఈరోజు. ఇప్పుడు యాసంగిలో ఏముంది? భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ మొత్తం క్రాప్ హాలిడే. ఇంకా 16 టీఎంసీలు పైన వాళ్ళు ఆపుకుంటే రేపు నష్టం మహబూబ్ నగర్ జిల్లాకు జరుగుతుంది కదా. నువ్వేదో పాలమూరు బిడ్డ అంటావు, నువ్వేం బిడ్డవు? పాలమూరు ద్రోహం చేస్తున్నావు నువ్వు. ఈ 16 టీఎంసీలు పైన కర్ణాటక ఆపుకుంటే నష్టం జరిగేది మహబూబ్ నగర్ కదా. నీళ్ళు మొట్టమొదలు కృష్ణా జలాలు తగిలేదే మన జూరాలకు కదా. ఇవాళ రేపు ఈ 16 టీఎంసీలకు ఆంధ్రప్రదేశ్ ఒప్పుకుంటే దానికి నువ్వు కూడా సంతకం పెడితే నష్టపోయేది పాలమూరు జిల్లా. 4వ నష్టం ఏం జరుగుతుంది? వి మిస్ నేషనల్ ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్కి ఏమో 2వ నేషనల్ ప్రాజెక్ట్ అవుతుంది. ఒక పోలవరం అయింది, ఇప్పుడు ఇది 2వది. గోదావరి బంకచెర్లకు కూడా ఇంకొక నేషనల్ ప్రాజెక్ట్ వస్తుంది. తెలంగాణకు నేషనల్ ప్రాజెక్టే ఉండదు. 5వ నష్టం ఏం జరుగుతుందంటే ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్ అనేది తెలంగాణ భూభాగం నుంచి పోతే, అంటే మనము ప్రతిపాదించినటువంటి సమ్మక్క సాగర్ కానీ వాళ్ళు కడతామన్న లో లెవెల్ ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ పోతే కరువు ప్రాంతాలైన మిగిలిపోయిన కొన్ని అక్కడక్కడ వరంగల్, నల్గొండ ఏదైతే కొంత మిగిలిపోయిన ప్రాంతాలకు కూడా మనకు 74 టీఎంసీలు నీళ్ళు ఇచ్చుకునే అవకాశం వస్తుంది. అది కూడా కోల్పోతున్నాం. అది కూడా కేంద్ర ప్రభుత్వ డబ్బులతోని, రూపాయి ఖర్చు లేకుండా మన నాగార్జున సాగర్ కలుపుకుంటే సాగర్ ఆయకట్టుకు, హైదరాబాద్ మంచినీళ్లకు, ఈ ఎండ్ రూట్లో మిగిలిపోయిన ప్రాంతాలకు కూడా నీళ్ళు వస్తాయి కదా. అది కూడా కోల్పోతున్నాం కదా. ఇన్ఫ్యాక్ట్ ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఇది ఏమైతుంది? ఫస్ట్ చాయిస్, ఫస్ట్ కమ్ ఫస్ట్, ముంగట మనమే ఉంటాం. నీళ్ళు కావేరి దాకా పోవాలి, తెలంగాణ దాటి ఆంధ్రప్రదేశ్ చూసుకొని కర్ణాటక చూసుకొని అది ఆడికి పోవాలి తమిళనాడుకు. కానీ మనకేమైతే ఏదైనా కరువు వచ్చిందనుకో ఫస్ట్ యూజర్ మనం ఉంటాం, వి విల్ బి ద బెనిఫిషరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీకు అర్థం కావాలంటే చెన్నై డ్రింకింగ్ వాటర్కు 15 టీఎంసీలు ఇచ్చినాం మనం, 3 రాష్ట్రాలు కలిపి 15 ఇచ్చినాం. దానికి ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది? తెలుగు గంగ ద్వారా చెన్నైకి ఇస్తాము అన్నారు. 29 సంవత్సరాలు అయింది అది పూర్తయి. 29 సంవత్సరాల యావరేజ్ తీస్తే 4 టీఎంసీలే చెన్నైకి పోయినాయి. 15 ఎన్నడు పోలేదు, సగం కూడా పోలే ఎన్నడు. యావరేజ్ చెన్నైకి పోయినాయి 4. ఎందుకు? ఈ తెలుగు గంగ పోయేటప్పుడు ఇటుదిక్కు మోటార్లు వేసిరి, అటుదిక్కు మోటార్లు వేసిరి, రైతులు గుంజుకుండ్రి, పంటలు పండించుకుండ్రి. ఎవరిని కాదంటావు? ఏసీఆర్పీఎఫ్ ఏం చేస్తుంది? 4 టీఎంసీలే ముట్టినాయి చెన్నైకి యావరేజ్ ఇన్ 29 ఇయర్స్.
రేపు ఈ ఇంటర్లింకింగ్ తెలంగాణ భూభాగం నుంచి నాగార్జున సాగర్ పోతే మన వరంగల్ జిల్లా, మన నల్గొండ జిల్లా, మన రంగారెడ్డి జిల్లా మనం వాడుకుంటాం కదా. వీ విల్ బికమ్ ద ఫస్ట్ బెనిఫిషరీ కదా. ఇటు 74 టీఎంసీల హక్కుతో పాటు పర్మనెంట్గా మనం ఒక గొప్ప అవకాశాన్ని తెలంగాణ కోల్పోతుంది కదా. మన రాష్ట్రాన్నే వదిలిపెట్టి కిందనే పట్టుకపోతాం. ప్రాజెక్ట్ కాస్ట్ 40,000 కోట్లు పెరిగినా సరే కిందికెళ్ళిపోతామంటే నువ్వు డూడు బసవన్న లెక్క తలుపుడేంది? ఇటు కృష్ణాలో అన్యాయం, అటు గోదావరిలో అన్యాయం. ఇది ఒక శాశ్వతమైనటువంటి ద్రోహం మనకు జరుగుతూ ఉంది. ఇంకా దీనికి అందమైన ముసుగులు లీకులు ఇస్తున్నారు. మీరు ఈ మధ్య చదువుంటారు లీకులు ఏమి ఇస్తుండ్రు? జల జగడాలకు చెక్కు పెట్టడానికి కేంద్రం మాస్టర్ స్ట్రోక్ అట. ఏంది మాస్టర్ స్ట్రోకు? తెలంగాణను ముంచుడా? ఇది అద్భుతమైన ఫార్ములా అంటాడు ఒకడు. దానికి లీకులు ఇచ్చి టీవీల్లో, పత్రికల్లో వార్తలు, సోషల్ మీడియాలో వార్తలు, సుజలాం సుఫలాం అని రాసిండ్రు. ఎవరికి సుజలాం, ఎవరికి సుఫలాం? ఒకవేళ నిజంగా ఈ ప్రాజెక్ట్ అమలైతే ఆంధ్రప్రదేశ్కు సుజలాం, తెలంగాణకు నిష్ఫలం. మనకేం రాదు, అన్ని పోవుడే తప్ప. మన సమ్మక్క సాగర్ పోతాయి, డైవర్షన్ వాటర్లో 45 టీఎంసీ పోతుంది, ఇంటర్లింకింగ్లో రావాల్సిన 74 టీఎంసీలు పోతుంది, అనుమతులు రావాల్సిన 139 టీఎంసీలు పోతుంది, కృష్ణానదిలో ట్రిబ్యునల్ ముందు 90 టీఎంసీలకు ఎఫెక్ట్ అవుతుంది, నేషనల్ ప్రాజెక్ట్ రాకుండా పోతుంది. ఆంధ్రప్రదేశ్కు సుజలాం, తెలంగాణకు మాత్రం నిష్ఫలం. దీనికి